మనకి లాగిన్ అయిన తర్వాత వెబ్‌సైట్‌లో మనకి లాగౌట్ అన్న బటన్ కనపడుతుంది. స్టిల్ లాగిన్ అండ్ సైన్ అప్ కాదు కదా! సో, అది ఎలా అన్నది ఇక్కడ మనం చూస్తున్నాం. ఏబీసీ అన్నది ఈమెయిల్ ఇచ్చేసి అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి కరెక్ట్ క్రెడెన్షియల్స్ ఇచ్చిన తర్వాత నేను లాగిన్ అన్న బటన్‌ని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ నావిగేషన్ లింక్ అనేది చేంజ్ అవ్వాలి. సో, ఇప్పుడు నేను లాగిన్ అన్నది క్లిక్ చేశాను. సక్సెస్‌ఫుల్లీ లాగ్డ్ ఇన్ అండ్ దెన్ ఇక్కడ నావిగేషన్ లింక్ అనేది చేంజ్ అయింది. అంటే ఇక్కడ ఆటోమేటిక్ ట్రిగ్గరింగ్ అనేది జరుగుతుంది. అంటే డైనమిక్‌గా స్టేట్ అనేది చేంజ్ అవుతుందన్నమాట. సో, అది ఎలా అన్నది మనం ఇక్కడ చూస్తున్నాం. యాప్.js‌లో ఈజ్ యూజర్ లాగ్డ్ ఇన్ అనేది డిఫాల్ట్‌గా ఫాల్స్ ఉంటుంది. అందుకోసమే మనకి నావ్ బార్‌లో మనం ట్రూ ఆర్ ఫాల్స్ అన్నది మనం మెన్షన్ చేసాం ఇక్కడ కండిషనల్ రెండరింగ్‌లో. అందులో ఫాల్స్ అయినప్పుడు లాగిన్ అండ్ సైన్ అప్ మనకు కనపడుతుంది వెబ్‌సైట్‌లో. అది ట్రూ అయినప్పుడు ఇక్కడ లాగౌట్ అన్నది మనకు వస్తుందన్నమాట. సో, మనకి లాగిన్ అయినప్పుడు ఏ లింక్స్ కనపడాలి, మనం లాగిన్ అవ్వనప్పుడు మనకి ఏ లింక్స్ కనపడాలి అన్నది మనం కండిషనల్ రెండరింగ్ అనేది లాస్ట్ సెషన్స్‌లో చేసాము. అండ్ ఇది డైనమిక్‌గా ఎలా చేస్తున్నాం అన్నది ఈ సెషన్‌లో చూస్తున్నాము. ఇక్కడొచ్చేసి ఫాల్స్ అని ఉంది కదా! డిఫాల్ట్‌గా. అండ్ దెన్ ఒక్కసారి లాగిన్ అవ్వంగానే ఈ స్టేట్ అనేది ట్రూగా మారాలన్నమాట. అది ఎలా చేంజ్ అవుతున్నదే కాన్సెప్ట్. ఈ ట్రూ అవ్వడానికి మనం యూజర్ అథెంటికేషన్ అన్న మెథడ్‌ని తీసుకుంటున్నాం. ఆ మెథడ్‌లో మనం ఈజ్ యూజర్ లాగ్డ్ ఇన్ అన్నది ఒకవేళ ఫాల్స్ అయితే ట్రూగా చేస్తున్నాం. ట్రూ అయితే ఫాల్స్ అన్నమాట. ఇలా మనం ఫాలో అవుతున్నాం. సో, ఈ ప్రాప్‌ని మనం ఎక్కడ కాల్ చేయాలి అంటే లాగిన్‌లో ఒక్కసారి లాగిన్ అవ్వంగానే మనం లాగిన్‌లో కాల్ చేస్తున్నాం. ఇప్పుడు డైనమిక్‌గా చేంజ్ అవ్వడం కోసం స్టేట్. సో, ఇక్కడ ఈ ప్రాప్‌లో మనకు డేటా అనేది ఉంటుంది. ప్రాప్ డాట్ యూజర్ అథెంటికేషన్ అనేది మనం కాల్ చేస్తున్నాం. కానీ కాన్సెప్ట్ ఇంకోటి ఏంటి అంటే మనకి లాగిన్ ఫార్మ్ కాంపోనెంట్ అనేది యాప్ యొక్క డైరెక్ట్ చైల్డ్ కాదు. యాప్‌లో మనం నావ్ బార్‌ని కాల్ చేస్తున్నాం. నావ్ బార్‌లో మనం లాగిన్‌ని కాల్ చేస్తున్నాం. కాబట్టి నావ్ బార్ యొక్క చైల్డ్ వచ్చేసి లాగిన్. యాప్ యొక్క చైల్డ్ కాదు కదా! అంటే యాప్‌కి లాగిన్ అనేది గ్రాండ్ చైల్డ్. సో, ఇప్పుడు మనం గ్రాండ్ చైల్డ్‌కి ఈ ప్రాప్‌ని ఎలా పంపిస్తాము అంటే రౌట్ ద్వారా మనం ఎలా పంపిస్తున్నాము. అంటే నావ్ బార్ అన్నది ఇప్పుడు రౌటింగ్ సిస్టమ్ కదా! అంతా కూడా దీంట్లో. ఈ రౌటింగ్ ద్వారా మనం ప్రాప్‌ని ఎలా సెండ్ చేస్తున్నాము లాగిన్‌కి అన్నది ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడొచ్చేసి మనకి వే ఆఫ్ సింటాక్స్ వచ్చేసి ప్రాప్‌ని సెండ్ చేయాలి అంటే, మనం రెండర్ అన్నది ఉంది. రెండర్‌లో మనకి ప్రాప్స్ అనేది తీసుకుంటున్నాం. ప్రాప్స్ అంటే రౌట్ మనకి ఇన్‌బిల్ట్‌గా కొన్ని ప్రాప్స్‌నయితే ఇస్తుంది కదా! ఆ ప్రాప్స్‌ని మనం ఈ లాగిన్ ఫార్మ్ కాంపోనెంట్‌కి ఇన్‌బిల్ట్ ప్రాప్స్‌ని సెండ్ చేస్తున్నాం. అండ్ దెన్ కస్టమ్ ప్రాప్స్‌ని కూడా సెండ్ చేస్తున్నామనమాట. ఈ కస్టమ్ ప్రాప్స్ అంటే మనకు ఏదైతే యూజర్ అథెంటికేషన్‌కి సంబంధించి ఉందో స్టేట్ చేంజ్ చేయడం కోసం మనం కాన్ఫిగర్ చేసామో అది. ఇది మనకు కస్టమ్ ప్రాప్. అది ఇక్కడ మనం సెండ్ చేసాం నావ్ బార్‌కి. అండ్ దెన్ నావ్ బార్ ప్రాప్ నుండి కూడా మనం నావ్ బార్ ప్రాప్ నుండి మనం ఇక్కడ లాగిన్‌లో తీసుకుంటున్నాము. అండ్ దెన్ ఇక్కడ యూజర్ అథెంటికేషన్ అన్నది ప్రాప్ డాట్ యూజర్ అథెంటికేషనే. అదే ఇక్కడ మనం డీస్ట్రక్చరింగ్ చేసామన్నమాట. ఇక్కడ ప్రాప్‌ని మనం ఇవ్వకుంటే ఏంటి అన్నది మనం చూస్తున్నాం ఇప్పుడు. ఇక్కడ లాగిన్ ఫార్మ్ కాంపోనెంట్‌లో ఇక్కడ యూజర్ అథెంటికేషన్ అంటే కస్టమ్ ప్రాప్ మాత్రమే ఉంది. అదే మనకి రౌట్ ఇచ్చే మ్యా మ్యాచ్ కానీ, హిస్టరీ కానీ ఇవన్నీ కూడా మనకి ప్రాప్ ఇచ్చే రౌట్ ఇచ్చే డిఫాల్ట్ ప్రాప్స్ అన్నమాట. సో, ఆ డిఫాల్ట్ ప్రాప్స్ కోసమే మనం ఇలా ఇస్తున్నాం సింటాక్స్. ఈ సింటాక్స్ వల్ల యూజ్ ఏంటి అంటే ఇప్పుడు మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనకు మ్యాచ్, లొకేషన్, హిస్టరీ ఇవన్నీ కూడా మనకి రౌట్ ఇస్తున్న ప్రాప్స్ అన్నమాట. అంటే మనం ఏ పేజ్‌లో ఉన్నాము ఇవన్నీ కూడా మనకి రౌట్ బ్యాక్ అనే బటన్ క్లిక్ చేసినప్పుడు మనకి హిస్టరీ ఉండాలి కదా! సో, ఇవన్నీ కూడా ప్రాప్స్ ఆఫ్ ద రౌట్ అన్నమాట. సో, అందుకోసం మనం ఇక్కడ ఈ సింటాక్స్ వల్ల మనకి ఈ యూజ్ అన్నది ఉందన్నమాట. ఇలా మనం రౌట్ ద్వారా ప్రాప్‌ని అంటే కస్టమ్ ప్రాప్‌ని అండ్ కొన్ని డిఫాల్ట్ ప్రాప్స్‌ని కూడా సెండ్ చేస్తూ లాగిన్‌లో మనం డైనమిక్‌గా ఒకసారి యూజర్ లాగిన్ అవ్వంగానే గ్రాండ్ పేరెంట్‌లో ఉన్న
స్టేట్‌ని మనం అప్డేట్ చేస్తున్నాం. దెన్ కండిషనల్ రెండరింగ్ ద్వారా మనకి ఈ స్టేట్‌లో ఉన్న ఈజ్ యూజర్ లాగ్డ్ ఇన్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది చేంజ్ అవ్వడం వల్ల మనకి ఇక్కడ కండిషనల్ రెండరింగ్ జరుగుతుంది. అంటే ఏ లింక్స్ ఎప్పుడు చూపించాలి అన్నది మనకు జరుగుతుంది. లాగిన్ అవ్వకపోతే అండ్ దెన్ లాగిన్ అయితే. హలో! హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు మనం ఒకసారి మనం వెబ్‌సైట్‌లో లాగిన్ అయిన తర్వాత అండ్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి మనం లాగిన్ బటన్ క్లిక్ చేయంగానే సక్సెస్‌ఫుల్లీ లాగ్డ్ ఇన్ అన్నది మనకు మెసేజ్ వచ్చిందనమాట. అంటే మనం సక్సెస్‌ఫుల్‌గా లాగిన్ అవుతున్నాం ఇప్పుడు. లాగిన్ అయిన తర్వాత స్టిల్ మనకిక్కడ లాగిన్ అండ్ సైన్ అప్ అన్న లింక్స్ మనకు కనపడుతున్నాయన్నమాట. సో, కరెక్ట్ ఫ్లో వచ్చేసి ఒకసారి మనం లాగిన్ అయిన తర్వాత తిరిగి మళ్ళీ ఇక్కడ లాగిన్ అన్నది నో యూజ్ కదా! లాగౌట్ అన్నది ఉండాలన్నమాట. సో, ఏంటి అప్పుడు ఉండాల్సిన ఎక్స్‌పెక్టెడ్ ఫంక్షనాలిటీ ఏంటి అంటే హోమ్, లాగౌట్ అండ్ దెన్ ఫంక్షనల్ కాంపోనెంట్, క్లాస్ కాంపోనెంట్ ఈ నావిగేషన్ లింక్స్ తీసుకుంటే. ఆ ఫ్లోని మనం ఇప్పుడు ఎలా చేయొచ్చు అన్నది చూద్దాం. ఇప్పుడు మనం కోడింగ్‌లోకెళ్తే ఇక్కడ మనం లాస్ట్ సెషన్స్‌లో స్టాటిక్‌గా ఈజ్ యూజర్ లాగ్డ్ ఇన్ అండ్ సెట్ యూజర్ లాగ్డ్ ఇన్ ఈ స్టేట్‌ని మేనేజ్ చేస్తూ యూజర్ అథెంటికేషన్‌ని మనం లాస్ట్ సెషన్స్‌లో బిల్డ్ చేసాం. కానీ ఇది స్టాటిక్ అన్నమాట. అంటే స్టాటిక్ అంటే ఇక్కడ మనం కోడింగ్ ద్వారా ఏదైనా బటన్ ద్వారా అంటే బటన్ అంటే ఇక్కడ లాగిన్ అనేది ఒక బటన్ క్లిక్ చేయంగానే ఇక్కడున్న స్టేట్ అనేది మారలేదు. అలా అది డైనమిక్ అవుతుందన్నమాట. అలా మనం బిల్డ్ చేయలేదు. స్టాటిక్‌గా బిల్డ్ చేసామన్నమాట. ఇక్కడ మనం యూజ్ స్టేట్‌ని ట్రూ అని ఇవ్వంగానే ఇక్కడ మనకి హోమ్ లాగౌట్ అనేది వచ్చేసిందన్నమాట. అదే మనం ఫాల్స్ అనేది ఇస్తే అంటే యూజర్ లాగిన్ అవ్వలేదు. అంటే లాగిన్ అవ్వలేదు అన్నప్పుడు మనకి హోమ్, లాగిన్, సైన్ అప్ అన్నవి మనకొచ్చాయి. అండ్ దెన్ ఒకవేళ యూజర్ లాగిన్ అయ్యారు అన్నప్పుడు మనకి హోమ్ లాగౌట్ ఇలా వచ్చిందనమాట. సో, ఇది మనకు స్టాటిక్ ఇక్కడ మనం చేంజ్ చేసే దాన్ని బట్టి ఉందనమాట. ప్రతిసారి మనం ఇలా కోడ్‌కి చేంజ్ చేయం కదా! ఎప్పుడైతే మనం లాగిన్ బటన్‌ని క్లిక్ చేస్తామో ఆటోమేటిక్‌గా ఇక్కడ మనకు స్టేట్ అనేది చేంజ్ అవ్వాలన్నమాట. ఈ స్టేట్‌ని మనం చేంజ్ చేయడం ఎలా అంటే ఇక్కడ మనం సెట్ యూజర్ లాగిన్ అండ్ ఏదైతే ఇది ట్రూగా ఉంటే ఫాల్స్ చేస్తుంది. ఫాల్స్‌గా ఉంటే ట్రూ చేస్తుంది. అందుకే నాట్ అనేది ఇచ్చామన్నమాట. నాట్ ఆఫ్ ఈజ్ యూజర్ లాగ్డ్ ఇన్. అంటే ఈ యూజర్ అథెంటికేషన్‌ని మనం ఒక్కసారి లాగిన్ అయిన తర్వాత యూజర్ అథెంటికేషన్‌ని మనం కాల్ చేస్తే అప్పుడు ఇది ట్రూ కాస్త ఫాల్స్ అవుతుంది. ఒకవేళ లాగౌట్‌ని క్లిక్ చేసినప్పుడు ఫాల్స్ కాస్త ట్రూ అవ్వాలన్నమాట. ఇది మనకున్న ఫ్లో. ఇప్పుడు మనం మెయిన్‌గా లాగిన్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి, లాగిన్ బటన్‌ని క్లిక్ చేయంగానే అంటే మనకి లాగిన్ కాంపోనెంట్‌లో సబ్మిట్ బటన్ ఇక్కడ ఉంది కదా! ఈ సబ్మిట్ చేయంగానే app.jsలో స్టేట్ అనేది మెయింటైన్ అవుతుంది. ఇక్కడున్న స్టేట్ ఈ మెథడ్‌తో మనకి యూజర్ అథెంటికేషన్ అన్న ప్రాప్‌తో మనకి స్టేట్ అనేది చేంజ్ అవ్వాలన్నమాట. అంటే అప్డేట్ అవ్వాలి. ఇది ఎలా చేస్తాం? ఇదొచ్చేసేసి యాప్ అన్నది పేరెంట్. నావ్ బార్ అన్నది చైల్డ్ అండ్ దెన్ లాగిన్ అన్నది గ్రాండ్ చైల్డ్. అంటే ఇప్పుడు ఎలా అలా అంటున్నాము? చైల్డ్ ఏంటి? పేరెంట్ ఏంటి? అంటే ఫస్ట్ యాప్.jsలో మనం యాప్.js నుంచి మనం ఇవన్నీ కూడా కాల్ చేస్తున్నాం. అంటే మెయిన్ కాంపోనెంట్ కాబట్టి వీటిని మనం పేరెంట్ అని అంటున్నాం. యాప్‌లో మనం నావ్ బార్‌ని మనం కాల్ చేస్తున్నాం. అంటే ఇది చైల్డ్ అన్నమాట పేరెంట్‌కి. పేరెంట్ యాప్ కాంపోనెంట్‌కి నావ్ బార్ అనేది చైల్డ్. నావ్ బార్ నుండి మనం ఇలా కాల్ చేస్తున్నాం కదా అన్నిటిని. ఇవన్నీ కూడా నావ్ బార్ యొక్క చిల్డ్రన్స్. ఇప్పుడు మనం ఫ్లోని అర్థం చేసుకోవడం కోసం ఇక్కడ పేరెంట్ చైల్డ్, గ్రాండ్ చైల్డ్ అన్న కాన్సెప్ట్‌ని తీసుకుంటున్నామనమాట. ఇప్పుడు మనం గ్రాండ్ చైల్డ్ వచ్చేసి లాగిన్, గ్రాండ్ పేరెంట్ వచ్చేసి యాప్. ఇక్కడున్న స్టేట్‌ని మనం గ్రాండ్ చైల్డ్ నుంచి అప్డేట్ చేయాలన్నమాట. గ్రాండ్ పేరెంట్‌లో ఉన్న స్టేట్‌ని. అది ఎలా అంటే మనకి రౌట్ ఇక్కడ మనకి ఫస్ట్ యాప్ కాంపోనెంట్‌లో మనం నావ్ బార్ ఉంది కదా! నావ్ బార్‌లోకి ఆల్రెడీ మనం యూజర్ అథెంటికేషన్‌ని మనం ఇక్కడ సెండ్ చేసాము. ఓకే. ఇప్పుడు ఆ తర్వాత చేయాల్సిందేంటి అంటే
nav బార్‌లోకి వెళ్ళేసి ఇక్కడ మనకు ప్రాప్స్ అంటే ఫస్ట్ పేరెంట్ నుండి చైల్డ్‌కి ప్రాప్స్ అనేటివి వచ్చేసాయి. ఫస్ట్ కాన్సెప్ట్ పేరెంట్ అండ్ చైల్డ్. పేరెంట్ వచ్చేసి యాప్, నెక్స్ట్ చైల్డ్ వచ్చేసి nav బార్. సో పేరెంట్ నుండి ప్రాప్స్‌గా మనం యూజర్ అథెంటికేషన్‌ని మనం సెండ్ చేసాము. ఇది ప్రాప్స్‌ని సెండ్ చేసే విధానం అన్నమాట. ప్రాప్స్ అంటే ఆ ప్రాపర్టీస్ ఆ పేరెంట్‌కి ఉన్న ప్రాపర్టీస్ అన్నమాట. ఇవి మనం ఇక్కడికి సెండ్ చేస్తున్నాం. ఇక్కడ ప్రాప్స్ ద్వారా మనం వాటిని ఇక్కడ తీసుకున్నాం అన్నమాట లాస్ట్ సెషన్స్‌లో. ఇప్పుడు ఈ యూజర్ అథెంటికేషన్ అనేది nav బార్ యొక్క చైల్డ్‌కి వెళ్ళాలి. అది లాగిన్. అది ఎలా అన్నది ఇప్పుడు చూద్దాం. సో nav బార్‌లో వచ్చేసి మనకు అన్ని రౌట్సే ఉన్నాయి కదా! ఈ రౌట్స్ ద్వారా మనం ఎలా సెండ్ చేస్తాము అంటే మనకి డాక్యుమెంటేషన్‌లో ఇక్కడ ఇచ్చారన్నమాట. ఇది మనకి రౌట్ V4 వే ఆఫ్ సెండింగ్ అన్నమాట. ఇక్కడ పాత్ ఏదైతే ఉంటుందో ఆ పాత్ అండ్ దెన్ మనం రెండర్ అంటే ఏదైతే మనం కాంపోనెంట్‌ని మనం రెండర్ చేయాలనుకున్నామో వాటికి ఏదైతే సెండ్ చేయాలనుకున్నామో అవి ఆ కాంపోనెంట్ ఇచ్చేసి అండ్ దెన్ టోటల్ ప్రాప్స్ ఏవైతే మనకి రియాక్ట్ ప్రాపర్టీస్‌ని ఇస్తుందో అవి అండ్ దెన్ మనం ఏదైతే ఎక్స్‌ట్రా ప్రాప్స్‌ని సెండ్ చేయాలనుకున్నామో అవి. ఇదంతా కూడా ఇప్పుడు మనం చూద్దాం ఏంటి అన్నది. సో ఇక్కడికొచ్చేసి మనకి రౌట్ లాగిన్ కదా! లాగిన్ తర్వాత మనకి ఈ కాంపోనెంట్ అన్నది ఉంది. సో ఇప్పటికైతే ఈ కాంపోనెంట్ ఫస్ట్ నేను తీసేసి ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ మనం సింటాక్టికల్‌గా చూస్తే పాత్ అన్నది మన కోడ్‌లో ఆల్రెడీ ఉంది. ఓకే. అండ్ దెన్ ఇక్కడొచ్చేసి మనం కాంపోనెంట్ అనేది తీసుకున్నాం. ఇప్పుడొచ్చేసి మనం ప్రాప్స్‌ని సెండ్ చేయడం కోసం ఇలాంటి సింటాక్స్‌ని మనం ఇప్పుడు ఫాలో అవుతున్నాం అన్నమాట. సో అదేంటి అంటే ఇక్కడొచ్చేసి రిటర్న్ ఏంటి అంటే లాగిన్ ఫార్మ్ కాంపోనెంట్. ఇది మనం ఇక్కడ నుండి రిటర్న్ మనం చేయాలనుకుంటున్నాం అన్నమాట. అండ్ దెన్ ఇక్కడ రెండర్‌లో రిటర్న్ రాస్తాము. రెండర్ ప్రాప్స్ ఇక్కడ మనం రిటర్న్ చేస్తాము. రిటర్న్ లాగిన్ ఫార్మ్ కాంపోనెంట్. ఇలా మనం ఇప్పుడు రిటర్న్ అనేది ఇక్కడ నుండి మనం రెండర్‌లో రిటర్న్ అనేది చేస్తున్నాం అన్నమాట. ఇది మనకు రౌట్‌లో ఉన్న సింటాక్స్. అండ్ దెన్ ఇప్పుడు ఫస్ట్ ప్రాప్స్ అనేటివి ఇలా మనం సెండ్ చేయకపోతే ఏంటి అన్నది చూద్దాం. ఇక్కడికి మనం ఫస్ట్ బ్రౌజర్‌లోకి వెళ్తే ఇక్కడ మనం కాంపోనెంట్‌లోకి వెళ్తే ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చేసాం రౌట్‌లో లాగిన్ ఫార్మ్ కాంపోనెంట్ అన్నది మనకి ఇక్కడ రెండర్ అవ్వాలన్నమాట. సో ఇక్కడ చూసారా ఇది రియాక్ట్ డెవ్ టూల్స్ అన్నమాట. రియాక్ట్ డెవ్ టూల్స్‌ని యూజ్ చేసి నేను ఇక్కడ చూస్తున్నానన్నమాట. ఏవేవి మనకి ప్రాప్స్ వస్తూ ఉంటాయి అనేటివి మనం చెక్ చేయొచ్చు ఇక్కడ. సో ఇక్కడ చూస్తే లాగిన్ ఫార్మ్ కాంపోనెంట్ ఇక్కడ చూసారా లాగిన్ ఫార్మ్ కాంపోనెంట్ ఇది మనకు ఇక్కడ చూస్తుంది. ఈ రౌట్‌కి ఇది రెండర్ అవుతుందన్నమాట. లాగిన్ ఫార్మ్ కాంపోనెంట్. ఓకే. ఇప్పుడు మనం ఇది ఇవ్వడం వల్ల ఏంటి యూజ్ అన్నది మనం ఇప్పుడు చూడొచ్చు. ప్రాప్స్. సో ఇక్కడ ఏంటి అంటే మనకు ఈ ప్రాప్స్‌ని ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ హిస్టరీలో మనకు అడిషనల్‌గా వస్తూ ఉంటాయి. హిస్టరీ, లొకేషన్, మ్యాచ్ ఇవన్నీ కూడా మనకి ఈ ప్రాప్స్ అనే దాని ద్వారా మనకు ఇన్‌బిల్ట్ ఇవన్నీ కూడా రియాక్ట్ ఇస్తున్నది. హిస్టరీ, లొకేషన్, మ్యాచ్ అంటే ఈ రౌట్ మాడ్యూల్ ఇస్తున్నది కదా! ఇవన్నీ కూడా మనకు ఈ ప్రాప్స్ అనే కీవర్డ్‌ని ఇక్కడ ఇలా మెన్షన్ చేయడం ద్వారా మనకు వస్తాయన్నమాట. ఆన్ టాప్ ఆఫ్ దిస్ మన కస్టమ్ ప్రాప్స్ ఏవైతే ఉంటాయో అవి మనం ఇలా సెండ్ చేస్తామన్నమాట. ఎలా అంటే ఇక్కడ ఈజ్ యూజర్ లాగ్డ్ ఇన్ వాటి కోసం మనం రాసిన మెథడ్ వచ్చేసి యూజర్ అథెంటికేషన్.
సో, ఇలా మనకు వస్తుంది. ఇక్కడికెళ్తే ఇప్పుడు యూజర్ అథెంటికేషన్ అనేది వచ్చింది కదా! ఇప్పుడు ఇది యాడ్ చేయంగానే మనకిక్కడ యూజర్ అథెంటికేషన్ అనేది వచ్చింది. ఇప్పుడు మనం ఈ ప్రాప్స్‌ని తీసేసి చూద్దాం. ఏం జరుగుతుంది అనేసి. సో, ఇప్పుడు ఈ ప్రాప్స్‌ని తీసేసిన తర్వాత ఏమైంది? ఇక్కడున్న ఇన్‌బిల్ట్‌గా మనం చూసాం స్టార్టింగ్‌లో ఆహ్, మ్యాచ్, సో, ఈ హిస్టరీ ఇవన్నీ కూడా మనకిప్పుడు ప్రాపర్టీస్‌లో లేవన్నమాట ప్రాప్స్‌లో. అదెందుకు లేవంటే ఒకసారి మనం కస్టమైజ్డ్ ప్రాపర్టీస్ మనం యాడ్ చేసినప్పుడు ఇక్కడ ఇన్‌బిల్ట్ ప్రాపర్టీస్ అన్నవి మనకు డిసపియర్ అయిపోయాయన్నమాట. అవి రావాలి అంటే మనం ఇది ఇవ్వాలన్నమాట. ఈ సింటాక్స్ ఇవ్వడం వల్ల అంటే ప్రాప్స్ అంటే ఆ రౌట్ యొక్క ఇన్‌బిల్ట్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకు ఇలా ఈ సింటాక్స్ ద్వారా ఇక్కడొస్తాయన్నమాట. ఇప్పుడు చూసారా హిస్టరీ, లొకేషన్, మ్యాచ్. ఇప్పుడు నేను ఇవి తీయడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఇక్కడ హిస్టరీ, లొకేషన్, మ్యాచ్ అన్నది ఎళ్ళిపోయింది. డిసపియర్ అయిపోయింది. ఓన్లీ యూజర్ అథెంటికేషన్ ఉందన్నమాట. అది వీటి యొక్క యూజ్ కేస్. సో, ఇలా మనం రౌట్‌ని ఇక్కడ ఇలా కాన్ఫిగర్ చేసాము. అండ్ ఇప్పుడు ఈ ప్రాప్స్‌ని మనం ఇప్పుడు లాగిన్ ఫార్మ్ కాంపోనెంట్‌లో యూజ్ చేయొచ్చనమాట. సో, ఇలా మనం పేరెంట్ నుండి చైల్డ్ అంటే నావ్ బార్‌కి ప్రాప్స్ వచ్చాయి. ఆ ప్రాప్స్‌ని మనం గ్రాండ్ చైల్డ్‌కి ఎలా పంపిస్తున్నాం అంటే ఇక్కడ ప్రాప్స్ అన్నది ఇచ్చాము. ఇప్పుడు మనకి ప్రాప్స్‌లో యూజర్ అథెంటికేషన్ ఉంటుందన్నమాట ప్రాప్స్‌గా. అండ్ దెన్ ఒకసారి మనం సక్సెస్‌ఫుల్‌గా లాగ్డ్ ఇన్ అయిన తర్వాత అంటే ఎండ్‌లో మనం ప్రాప్స్ డాట్ యూజర్ అథెంటికేషన్ ఇక్కడ మనకి ఏదైతే మనం ప్రాప్స్‌ని సెండ్ చేసామో అదే మనం ఇక్కడ తీసుకొనేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం. అండ్ దెన్ కాలింగ్ అంటే మనం కాల్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నేను ఇలా ఇచ్చానన్నమాట సింటాక్స్. సో, ఇలా ఇవ్వడం వల్ల ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది అంటే యాప్.jsలో స్టేట్ అనేది మారుతుంది. ఒకసారి మనం లాగిన్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా ఈ లైన్ ఆఫ్ కోడ్ ఏం చేస్తుంది అంటే గ్రాండ్ పేరెంట్‌లో ఉన్న స్టేట్‌ని, ఫాల్స్‌ని కాస్త ట్రూ చేస్తుందన్నమాట. సో, ఇక్కడ నేను పాస్వర్డ్ ఇస్తున్నాను ఏబీసీ అనేసి. అండ్ దెన్ నేను లాగిన్ ఇవ్వంగానే సక్సెస్‌ఫుల్లీ లాగ్డ్ ఇన్ అండ్ దెన్ ఇక్కడ చూడండి హోమ్ లాగిన్ సైన్ అప్ అనేది ఉంది కదా! ఇప్పుడు మనకి ఓకే క్లిక్ చేయంగానే ఇక్కడ లాగౌట్‌గా మారిపోవాలన్నమాట. లాగిన్ సైన్ అప్ అనేది. సో, ఇలా ఇక్కడ నావిగేషన్ బార్ అనేది చేంజ్ అయింది ఇప్పుడు. హోమ్ లాగౌట్ అన్నది వచ్చిందన్నమాట. సో, ఇలా మనం కాన్ఫిగర్ చేయొచ్చు. హ్మ్. అంటే అప్డేట్ చేయొచ్చు స్టేట్‌ని. ఏ స్టేట్‌ని గ్రాండ్ పేరెంట్ యొక్క స్టేట్‌ని గ్రాండ్ చైల్డ్ నుంచి ఇలా మనం అప్డేట్ చేయొచ్చు. అండ్ రౌట్‌లో వచ్చేసి మనం ప్రాప్స్‌ని ఎలా సెండ్ చేస్తాము అన్నది టైప్ ఆఫ్ సింటాక్స్ అన్నమాట. పాత్ అన్నది ఏదైతే ఉంటుందో ఆ పాతే. అండ్ దెన్ ఇక్కడొచ్చేసి రెండర్ అందులో మనం రిటర్న్ అన్నది ఇస్తాము. రెండర్‌లో వచ్చేసి ప్రాప్స్‌ని మనం ఏవైతే మనకు ప్రాప్స్ ఉంటాయో ఇన్‌బిల్ట్‌గా ఆ ప్రాప్స్‌నన్నిటిని కూడా మనం ఇక్కడ సెండ్ చేస్తాము. ఈ ప్రాప్స్ అంటే మనకి మ్యాచ్ ఏదైతే మనకి లాగిన్ ఫార్మ్ కాంపోనెంట్ ఇక్కడ హిస్టరీ, మ్యాచ్, లొకేషన్ ఇవన్నీ కూడా మనకి రౌట్ ఇచ్చి డిఫాల్ట్ ప్రాప్స్ అన్నమాట. ఆ ప్రాప్స్ అన్నీ ఇక్కడ మనకొస్తున్నాయి. ఈ సింటాక్స్‌తో. అండ్ దెన్ కస్టమ్ ప్రాప్ వచ్చేసి యూజర్ అథెంటికేషన్. సో, ఇలా మనం సెండ్ చేస్తున్నాం ప్రాప్స్‌ని త్రూ రౌట్. ఇది ఇలా మనం సెండ్ చేస్తున్నాం. అండ్ దెన్ లాగౌట్ నుంచి మనం ఎలా ఇప్పుడు మనం లాగౌట్ అనేది ఇక్కడ ఉంది కదా! సో, స్టిల్ మనం ఇదే ఫాలో అవుతున్నాం. ఇక్కడొచ్చేసి లింక్ లాగిన్ అనేసి. ఇది ఒకసారి లాగౌట్ అవ్వంగానే మనం తిరిగి మళ్ళీ లాగిన్ అన్నది అంటే ఇక్కడ కూడా మనం యూజర్ అథెంటికేషన్‌ని యూజ్ చేసి చేయాలన్నమాట. అది ఎలా అన్నది మనం ఇప్పుడు నెక్స్ట్ సెషన్‌లో చూద్దాం. థాంక్ యూ.